పేరు ప్రమిళ. బిగ్ బాస్ నేను చూస్తాను. దానిలో గేమ్స్ వెరైటీగా ఉంటాయి. మంచి చెడు చెప్పన్నారని గేమ్స్ బాగుంటాయి. కాకపోతే అందరిని ఒకే చోట అన్ని రోజులు ఉంటే అది నచ్చలేదు. బిగ్ బాస్ లోను బిగ్ బాస్ లో ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా? అంటే గేమ్స్ అప్పుడు మరీ కొద్ది క్రూరల్ గా అయిపోతుంది. ఒకళ్ళు వాళ్ళే కొద్దిగా రఫ్ గా అందులో లవ్ యాంగిల్ అట్లాంటివి నడుస్తున్నాయి కదా, అలాంటివి ఉండదు. అలా ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొద్ది గేమ్స్ అప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా కొద్దిగా కొట్టుకునే స్టేజ్ కూడా వస్తున్నారు. అది కొద్ది మారుస్తే బాగుంటుంది. ఓకే. హాయ్ అండి, నా పేరు మున్ని. నేను బిగ్ బాస్ బాగా చూస్తానండి. అమ్మా వినండి, దాంట్లో ఇమానిల్ కానివ్వండి, ఇమానిల్ దాంట్లో చేస్తే చాలా బాగుంటుందండి. రితుది కానివ్వండి అన్ని కానీ బాగుంటుంది. కాకపోతే కొద్దిగా గేమ్ పరంగా అప్పుడప్పుడు బాగా పోట్లాడుకుంటుంటారండి. అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కానీ చాలా చాలా బాగుంటుంది. నాగార్జున అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆయనకు హాయ్ చెప్పండి నా గురించి. సరేనండి. నా పేరు సీతాలక్ష్మి. ఈసారి బిగ్ బాస్ విన్నర్ లేడీస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ లేడీస్ విన్నర్ మీకు బాగా నచ్చిందా? తనూజ, అఫ్ కోర్స్ తనూజ లేడీస్ విన్నర్ అవ్వాలి ఈసారి బిగ్ బాస్ లో. నెక్స్ట్ హగ్గులు ఇచ్చుకోవడం తగ్గించుకోవాలి. నా పేరు భవాని. అమ్మా వినరా? మీ అందరితో పాటు నేను కూడా బిగ్ బాస్ షో చూస్తున్నాను. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. గేమ్స్ పరంగా చాలా చాలా బాగుంటున్నాయి, డిఫరెంట్ గా ఉంటున్నాయి, మనం ఆడుకునేటట్టుగానే ఉంటున్నాయి. బట్ ఏంటంటే కొంచెం మారాల్సింది ఏంటంటే ఓవర్ గా బిహేవ్ చేయటం అట్లాంటివి లేకుండా ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టమైన పార్టిసిపేషన్స్ తనూజ ఒకటి, ఇమాన్యుయల్. ఎవరు గెలవాలనుకుంటున్నారు? కప్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాక్సిమం లేడీసే గెలవాలండి. ప్రతిసారి జెంట్సే వస్తున్నారు. ఈసారి డెఫినెట్ గా మన లేడీస్ లోనే రీతు అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, సంజన గారు. కళ్యాణ్ ఆట ఎలా ఉంటుంది? ఆర్మీ నుంచి వచ్చాడు. కళ్యాణ్ ఆట కూడా చాలా బాగుంది. ఆర్మీ నుంచి వచ్చినా తను కామన్ మ్యాన్ గా వచ్చినా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగుంది. హాయ్ అండి, నా పేరు స్వర్ణ. బిగ్ బాస్ నేను 24/7 చూస్తున్నాను. అగ్ని పరీక్ష కూడా చూశాను. కళ్యాణ్ అగ్ని పరీక్ష నుంచి మరీ వచ్చాడు, ఫైనల్ దాకా వచ్చాడు. ఇప్పుడు ఫైనలిస్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు తను గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ తనూజ కూడా బాగా టఫ్ ఇస్తుంది, అందుకని బాగా ఆడాలనుకుంటున్నాను. ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నాడు కానీ కొంచెం ఎక్కడో డల్ అవుతున్నాడు. నెక్స్ట్ భరణి గారు కూడా డల్ అయ్యారు. ఆయన కూడా ఇంకెవరున్నారు? తనూజ ఉన్నారు. సంజన అంతా దొంగతనంగా చేసి ఈసారి సీజన్ అంతా ఖరాబ్ చేసింది ఆవిడ. దాని వల్ల ఎంటర్టైన్మెంట్ అయింది కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది మేడం. అందరినీ ఫుడ్ ఇబ్బంది పెట్టి మరి ఎగ్స్ తినేస్తుంది ఆవిడ. అవునవును, నా ప్రోటీన్ అని చెప్పి అందరికి అక్కర్లేదు ప్రోటీన్. అంటే దాన్ని గుర్తించాలి. బిగ్ బాస్ లో గుర్తించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యాలి, కరెక్టే. అందరికి ఉండాలి కదా ప్రోటీన్ కూడా. అందరు ఫ్యామిలీస్ ని వదిలేసేసి మరీ వచ్చారు కదా. తను ఒక్కటి తినేస్తుందంటే ఎట్లాగా? ఐస్ క్రీమ్ తినేస్తుంది. ఇది మీ అభిప్రాయాలు మాత్రమే. అవును మేడం, అవును. థ్యాంక్ యూ అండి. నా పేరు నందిని శ్రీనివాస్ అండి. బిగ్ బాస్ ని ఇంటిల్లిపాది కుటుంబం అంతా చూడాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు పరిస్థితుల్లో అలా లేదు. ఎందుకంటే చిన్నపిల్లలతో సహా ఒకప్పుడు బిగ్ బాస్ అంటే మొత్తం ఇంటిల్లిపాది పెద్దవాళ్ళు, మీడియంగా జనరేషన్ వాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఎంతో ఇంట్రెస్ట్గా రాత్రి 11 అయినాక చూసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు చూడాల్సిన ఆ సీన్స్ అన్ని చూస్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతారు అని చెప్పి అన్నట్టుగా ఉంది. కొంచెం లవ్ సీన్స్ అట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని ఏదైనా సీరియల్ చూడాలి అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అలాగే బిగ్ బాస్ కూడా ఒక కుటుంబం అంతా కలిసి చూడాల్సి ఉండేటట్టుగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు మధు. బిగ్ బాస్ ఇప్పుడు ఏంటంటే అన్ని టీవీ షోస్ కూడా మన నిత్య భాగంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ కాంట్రవర్సరీ ఉన్న వ్యక్తుల్ని తీసుకుంటే గనక అందరూ ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన జీవితంలో, నిత్య జీవితంలో అవన్నీ భాగం అయిపోయింది. సో మన పిల్లలకు కానీ లేకపోతే ఎవరికైనా అంటే ఒక మంచి పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు ఆ చూసియే నేర్చుకుంటారు. కాబట్టి కాంట్రవర్సరీ అని ఎందుకంటున్నానంటే ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, అలాగే చెడు ఉంటుంది. అది ఎవరిని మనం కాదనకూడదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాకపోతే అలా కాంట్రవర్సరీ ఉన్న వ్యక్తుల్ని కొంచెం దూరం పెడితే మాక్సిమం కొంత పాజిటివ్నెస్ ఎక్కువగా వస్తుందని నా అభిప్రాయం. బిగ్ బాస్ లో తీసుకునేటప్పుడు పర్సన్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కాంట్రవర్సరీకి
దూరంగా ఉంటే అంటే బాగుంటుందని. సెలబ్రిటీస్ రావట్లేదని మామూలుని తీసుకుంటున్నారా ఏంటి? సెలబ్రిటీస్ ఎవరు పాల్గొనట్లేదు మామూలు కదా? వాళ్ళైనా పర్వాలేదు, సెలబ్రిటీస్ వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా కానీ కొంచెం వాళ్ళు కాంట్రవర్సరీకి దూరంగా ఉన్నారనుకోండి, అందరిలోనూ అదే అంటే ఒకటి మనం చూస్తున్నామంటే అవన్నీ నేర్చుకునే విధంగా మీరు ఎవరు గెలవాలని మీ కోరిక? నాకు కళ్యాణ్ గెలవాలని కోరిక. అందరికి నా పేరు ప్రియా కిషోర్. నేను బిగ్ బాస్ చూస్తూనే ఉంటాను. దానిలో మంచి కూడా నేర్చుకోవచ్చు, చెడే నేర్చుకోవాల్సిన పని లేదు కదా. మార్నింగ్ లేకపోవటం, టైంకి టిఫిన్ చేయడం, చాలా మంది అలా చేయక గ్యాస్ ట్రబుల్స్, టైంకి ఏది చేయట్లేదు, షుగర్లు బీపీలు వస్తున్నాయి. అదొక మంచిగా ఉంది కదా బిగ్ బాస్ లో. టీవీ ఫోన్ లేకుండా ఉండటం. మార్నింగ్ లేచి 10 కి తింటారు టిఫిన్, వాళ్ళు దానిలో ఎలా చూపిస్తున్నారు 7 కల్లా తినేస్తారు. ఎక్సర్సైజ్ యోగా ఎలా చేస్తారు, అది మంచే కదా. చెడు అంటే ఇంకా కొంచెం బాయ్స్ గర్ల్స్ కొంచెం బ్యాడ్ గా చూపిస్తున్నారు, అది చెడే. అది మాత్రం మనం అస్సలు ఎక్స్క్యూజ్ చేయకూడదు, అది మాత్రం రాసుకోండి గట్టిగా. ఎందుకంటే పిల్లలు చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఈ సీజన్ అయితే మరీ దారుణంగా ఉంది. డ్రెస్ కూడా మంచిగా లేదు. ఈసారి డ్రెస్ బానే ఉంది, పోయినసారి మీదట ఈసారి డ్రెస్ బానే ఉంది. కానీ కొంచెం రీతు గారే కొంచెం ఇదిగా చేశారు, అది నా ఒపీనియన్. కాదు బిగ్ బాస్ షోలో అది. ఇంకా నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మనందరికి జనరల్ గా మనం పర్సనల్ విషయాలు, పక్కన వాళ్ళు ఎలా పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని కోరికగా ఉంటది కదా. మనం అయితే అందరి ఇళ్లలో వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోలేం 24/7. మరి ఇక్కడ అంత మంది ఒక చోట చేరితే వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకుంటుంటే కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంటది. 24/7 మనం బిగ్ బాస్ చూస్తూనే ఉంటాం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఎలా రెడీ అవుతున్నారు, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ప్రవర్తించే విధానం ఎలా ఉంది, జనరల్ గా వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మనకి విలువలు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మనం జనరల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి షో అన్నాక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం పాజిటివ్ తీసుకుందాం, నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? మనకు నచ్చింది తీసుకుందాం, నెగిటివ్ వదిలేద్దాం. సో మనం హ్యాపీగా మనం ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ తీసుకోగలుగుతామో అంతవరకు ఎంజాయ్ చేద్దాం. మనం 24/7 చూస్తున్నాం కదా, దాంట్లో పిల్లలు చూస్తారు. దానివల్ల మనం నేర్చుకున్నది ఏంటి? బిగ్ బాస్ వల్ల ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇతరులతో ఎలా మెలగాలి అంటే, కొన్ని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరితో హ్యాపీగా సామరస్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయకూడదమ్మా, అలా చూస్తున్నప్పుడు మీరు ఇలా బిహేవ్ చేయకూడదు, మంచిగా ఉంటుంటే ఇతరులతో అందరితో. ఇంతమంది ఒక చోట పర్సన్స్ వచ్చేది, ఇప్పుడు హాస్టల్లో ఉంటారు పిల్లలు, సపోజ్ చిన్న పిల్లలందరూ ఇప్పుడు కొంచెం ఇంటర్ అలా అయ్యాక ఒకేసారి స్కూల్ ఇంటి నుంచి మదర్ ఫాదర్ ప్యాంపరింగ్ లో నుంచి హాస్టల్లోకి వెళ్తే కొంచెం బాధగానే ఉంటది. ఇప్పుడు ఆ హాస్టల్లో ఉన్నట్టే ఉంటది కదా బిగ్ బాస్ లో వాళ్ళకి కూడా. అట్లాగా అలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, మీరు ఒక వేరే చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, అవన్నీ మనం చెప్తూ ఉండాలి. ఇది నా ఒపీనియన్. నాకైతే ఇమాన్యుయల్ గెలవాలని ఉంది. ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నాడు బిగ్ బాస్ షోలో. థ్యాంక్ యూ ఆల్. గెలిస్తే బాగుంటుంది. కళ్యాణ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కళ్యాణ్ విన్ అవ్వాలి. అలాగే తనుజ విన్ అవ్వాలని వాళ్ళు, అంటే తనుజ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు, తనుజ విన్ అయితే బాగుంటుందని. లేడీస్ విన్ అవ్వాలని ఉన్నది. అందుకని అదే సుధారాణి. తనుజ అనేది కన్నడమ్మ నుంచి వచ్చింది. ఈ కళ్యాణ్ అనేది కామనర్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, ప్లస్ జవాను. అందుకనే కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటాం. ఎవరైనా అలాగే, ఎందుకంటే కళ్యాణ్ విన్ అవడం అంటే ఆర్మీ నుంచి వచ్చాడు, కష్టపడి కింద నుంచి పైకి వచ్చాడు. మన వాళ్ళని మనం సపోర్ట్. ఇది తెలుగు బిగ్ బాస్, అది అందుకనే అంటే లేడీ విన్నర్, మన లేడీస్ కాబట్టి లేడీస్ సపోర్ట్ చేసుకోవాలి. కాకపోతే కన్నడ కంటే మన తెలుగు వాళ్ళు బాగుంటుంది. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఇంతవరకు వచ్చాడు ఒక్కడు, అందువల్ల నేను కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. హాయ్, నా పేరు అంజనీదేవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. బిగ్ బాస్ షో చూస్తున్నాను. సోషల్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది ప్రతి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్రకారం అయితే గేమ్స్ అయితే ఎక్కువే పెడుతున్నారు, బానే ఉంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే తనుజ విన్ అవ్వాలని ఉంది. అవునా? అయితే తనుజ అంటే కన్నడ నుంచి వచ్చింది, మన తెలుగు వాళ్ళు విన్ అవ్వాలని లేదా?
తెలుగు వాళ్ళు వినాలని ఉంది, కానీ యాజ్ ఎ గర్ల్ నేను గర్ల్ వినాలనుకుంటా. అవునవును, కరెక్ట్ కరెక్ట్. అంటే తన ఆట ఎలా ఉంది, బాగుందా? బాగుంది. అంటే కళ్యాణ్ ఆట బాగాలేదా? కళ్యాణ్ ఆట కూడా బాగుంది, ఇమాన్యుల్ ఆట బాగాలేదా? అందరి ఆట బాగుంది. గర్ల్ లాగా నేను గర్ల్ వినాలనుకున్నాను అంతే. తర్వాత కళ్యాణ్. నెక్స్ట్ సీజన్ ఎలా పెడితే బాగుంటుంది మీ అభిప్రాయం? నెక్స్ట్ సీజన్ ఇలా ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా కొందరు ఆర్టిస్ట్ ని కొందరు కామన్ పర్సన్స్ గా తీసుకుంటే అందరిలో వెళ్ళిద్దని నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. అండి నేను బిగ్ బాస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. మీరు రాబోయే బిగ్ బాస్ కన్నారు కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ వచ్చిన వాళ్ళని తీసుకోవద్దు అని, అందరికి ఛాన్స్ రావాలి కదా. అవునవును. ఎలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ కావాలా, మామూలు కామనర్స్ కావాలా? అప్పుడు బాగుంటది, పిఆర్పి పెరుగుతుంది. అవును, అందుకని ఛాన్స్ అనేది ఒక్కసారి అందరూ రావాలి కాబట్టి ఆల్రెడీ వచ్చిన వాళ్ళని తీసుకోకూడదని నా అభిప్రాయం.